సినీ సెలబ్రిటీల నెక్స్ట్ ఫిలిమ్స్, వారి లైఫ్ స్టైల్స్, తీసుకుంటున్న రెమ్యునరేషన్స్, ఇలా వాళ్ళకి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి జనాల్లో ఉంటుంది. ఇప్పుడు మేము మీకోసం అందించబోయేది కూడా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూసే. ఇండియాలోనే ఎక్కువ సినిమాలని ఉత్పత్తి చేస్తారన్న రికార్డ్ మన టాలీవుడ్ కి ఉన్న హీరోయిన్స్ కి స్టోరీలో మాత్రం ఎలాంటి ప్రాధాన్యత ఉండకపోయినా ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి మరీ హీరోయిన్స్ ని సినిమాల్లో దిగుమతి చేసుకుంటుంటారు మన దర్శక నిర్మాతలు. మొత్తం సౌత్ లోనే హీరోయిన్స్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటుంది మన టాలీవుడ్. సో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్స్ ఎంతో ఒకసారి చూద్దాం. ఈ లిస్ట్ లోనే మొట్టమొదటి ప్లేస్ కొట్టేసింది మంగళూరు భామ అనుష్క శెట్టి. 2005లో సూపర్ అనే తెలుగు మూవీతో వెండితెర అరంగేట్రం చేసిన అనుష్క 30కి పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటిస్తూ సుమారు 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ అగ్రస్థానంలో ఉంది. ఇక నాగ చైతన్యతో రియల్ రొమాన్స్ చేసి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు చైతుతో రియల్ లైఫ్ రొమాన్స్ కి రెడీ అవుతున్న సమంత సినిమాకి 3 కోట్లు తీసుకుంటూ 2వ స్థానంలో కొనసాగుతుంది. తర్వాత స్థానంలో ఉన్నది కాజల్ అగర్వాల్. పనిచేసిన ప్రతి హీరోని బుట్టలో వేసుకుంటూ నటనతో, అందంతోనూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్న ఈ ఢిల్లీ భామ సినిమాకి దాదాపుగా 2 కోట్లు తీసుకుంటూ 3వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఇండియన్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ వారసురాలు శృతి హాసన్ సినిమాకి 1 కోటి రూపాయలతో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇక 5వ స్థానాల్లో చేసిన కొన్ని సినిమాలతోనే తన అందాలతో స్టార్ హీరోయిన్ అయిపోయిన పంజాబీ బేబీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా శృతికి సమానంగా 1 కోటి రూపాయలు తీసుకుంటుంది. సినిమాలతోనే కాకుండా బ్రేకప్ స్టార్ గా బ్రాండ్ పడిపోయిన హీరోయిన్ నయనతార ఈ అమ్మడు కూడా సినిమాకి 1 కోటి రూపాయల వరకు తీసుకుంటుంది. వరుసగా తర్వాత లిస్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా 95 లక్షలు, చెన్నై సుందరి త్రిష 90 లక్షలు, మల్లు బ్యూటీ నిత్యా మేనన్ 90 లక్షలు, బొద్దుగుమ్మ హన్సిక 80 లక్షలతో టాప్ రెమ్యునరేషన్స్ తీసుకుంటూ ప్రేక్షకులని ఇంకా అలరిస్తూనే ఉన్నారు.